నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన. డీమార్ట్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రిటైల్ స్టోర్లలో ఒకటి. ఇది 2002లో రాధాకిషన్ దవాని అనే వ్యాపారవేత్త ప్రారంభించారు. మొదట ముంబైలో ప్రారంభమైన ఈ స్టోర్ ఇప్పుడు దేశంలోని చాలా నగరాల్లో ఉంది. డీమార్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వస్తువులు తక్కువ ధరకు మంచి నాణ్యతతో లభిస్తాయి. బయట రేట్లకు డీమార్ట్ రేట్లకు చాలా వ్యత్యాసం గమనించవచ్చు. డీమార్ట్లో కూరగాయలు, గృహావసర వస్తువులు, దుస్తులు, కిచెన్ వస్తువులు, స్కూల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులు ఒకే చోట దొరుకుతాయి. అందుకే చాలా మంది తమ నెలవారీ షాపింగ్ కోసం డీమార్ట్ని ఎంచుకుంటారు. డీమార్ట్లో తరచూ ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి. ఉదాహరణకు బై వన్ గెట్ వన్ ఫ్రీ, ఫెస్టివల్ ఆఫర్లు, మంత్లీ సేవింగ్ స్కీమ్లు లాంటి పథకాలను ప్రజలను ఆకర్షిస్తాయి. ఇక వీటి వల్ల ప్రజలు ఎక్కువ వస్తువులను తక్కువ ఖర్చుతో కొనగలుగుతారు. జనం డీమార్ట్కు క్యూ కట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ ధరలు ఇతర స్టోర్ల కంటే తక్కువగా ఉండడం. అంతేకాదు వస్తువుల నాణ్యతపై నమ్మకం కూడా ఉంది. డీమార్ట్లో షాపింగ్ చేయడానికి పెద్ద క్యూ ఉంటుంది. శని, ఆదివారాల్లో క్రౌడ్ మరీ ఎక్కువ. అయినా కూడా ప్రజలు ఓపికగా ఎదురు చూస్తారు. ఎందుకంటే తక్కువ ధరలో మంచి వస్తువులు లభిస్తాయని. డీమార్ట్ స్టోర్లలో వస్తువులు కేటగిరీ ప్రకారం అమర్చబడి ఉండడం వల్ల కస్టమర్లకు సులభంగా కావలసినవి దొరుకుతాయి. కస్టమర్ సర్వీస్ కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తం మీద డీమార్ట్ భారతదేశంలో సేవ్ మనీ షాప్ స్మార్ట్ అనే భావనకు ప్రతీకగా నిలిచింది. ప్రజలకు నాణ్యతతో కూడిన వస్తువులు తక్కువ ధరలో అందించడం ద్వారా ఇది ప్రతి కుటుంబంలో ఒక భాగమైపోయింది. డీమార్ట్లో ఎక్కువ ఆదా చేయాలంటే సరైన సమయంలో షాపింగ్ చేయడం చాలా ముఖ్యం. సరైన సమయాన్ని ఎంచుకుని డిస్కౌంట్లను తెలివిగా ఉపయోగించి నాణ్యతను చూసుకుంటే డీమార్ట్లో మంచి మొత్తంలో డబ్బు ఆదా చేయొచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే మీ పర్స్ తొందరగా ఖాళీ అవ్వదు. డీమార్ట్ షాపింగ్ చేయడానికి ఉత్తమ సమయం ఎంచుకోవాలి. వారాంతరాల్లో అంటే శనివారం, ఆదివారం రోజుల్లో డీమార్ట్ స్టోర్లు చాలా రద్దీగా ఉంటాయి. ఈ రద్దీ కారణంగా ఈ రోజుల్లో డీమార్ట్ సంస్థ కొత్త ఆఫర్లు లేదంటే డిస్కౌంట్లు ప్రకటించడం చాలా అరుదు. నెల ప్రారంభంలో అంటే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు షాపింగ్కి వెళ్తే అక్కడ ఆఫర్లు కూడా తక్కువగా ఉంటాయి. నెల మొదట్లో చాలా మంది జీతాలు వచ్చిన వెంటనే షాపింగ్కి వెళ్తారు కాబట్టి స్టోర్లు కిటకిటలాడతాయి. అందువల్ల ఈ సమయంలో డీమార్ట్కు వెళ్ళకపోవడం మంచిది. మరోవైపు పని రోజుల్లో అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు డీమార్ట్ స్టోర్లు తక్కువ రద్దీగా ఉంటాయి. ఈ రోజుల్లో కంపెనీ తరచూ మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంది. నెల మధ్యలో, చివరిలో షాపింగ్ చేయడం ఉత్తమం. ఈ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు ఆఫర్లను గమనించి తెలివిగా కొనుగోలు చేయొచ్చు. వర్కింగ్ డేస్లో 1 కొంటే 1 ఉచితం లేదంటే 10% తగ్గింపు వంటి ఆఫర్లు కూడా లభిస్తాయి. ఇక ఈ సూచనలు పాటిస్తే డీమార్ట్లో మీరు చేసిన ఖర్చుతో పాటు అదనంగా లాభం పొందగలుగుతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.